A worker reaches his factory 3 minutes late. His speed from his house to the factory is 5 km per hour. If he walks at a speed of 6 km per hour, then he reaches the factory 7 minutes early. The distance of the factory from his house is. ఇక్కడ క్వశ్చన్ బ్రేక్ డౌన్ చేసుకుందాం. ఒక వర్కర్ తన ఇంటి నుంచి ఫ్యాక్టరీకి 5 km per hour స్పీడ్తో వెళ్తుంటే అతను 3 minutes లేట్గా రీచ్ అయ్యాడంట. అదే సేమ్ వర్కర్ మళ్ళీ ఇంటి నుంచి ఫ్యాక్టరీ దాకా 6 km per hour స్పీడ్తో వెళ్తే అప్పుడు తను 7 minutes ఎర్లీగా రీచ్ అయ్యారంట. సో ఇంటి నుంచి ఫ్యాక్టరీ దాకా డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు ఇక్కడ క్వశ్చన్లో. ఫస్ట్ మనం దీని యొక్క బేసిక్ అప్రోచ్ చూద్దాం. సో ఫస్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. సో ఫస్ట్ ఇదేమో 5 km per hour, ఇది 6 km per hour స్పీడ్తో ఫస్ట్ మనం ఎంత టైంలో వెళ్ళాడో అనేది కనుక్కుంటున్నాం ఈ స్టెప్లో. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 5t + 15 ఈజ్ ఈక్వల్ టు 60 - 42. క్యాలిక్యులేషన్స్ ఇవి చేసుకుంటే టైం ఈజ్ ఈక్వల్ టు 57 వచ్చింది. సో 57 కదా. నెక్స్ట్ ఇప్పుడు తను ఫస్ట్ 5 km స్పీడ్తో నడిచాడు కాబట్టి సో 5 × 57 + 3 minutes. ఈ 3 minutes ఎందుకంటే తను 3 minutes లేట్గా అరైవ్ అయ్యాడు కదా. సో ఇప్పుడు దాన్ని మనము కన్వర్ట్ చేసుకోవాలి. కిలోమీటర్స్ కాబట్టి అవర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మినిట్స్ని అవర్స్లో ఎలా కన్వర్ట్ చేస్తాము, బై 60 వేసుకుంటే ఇప్పుడు 120 minutes అంటే బై 60 వేసుకుంటే 2 hours వస్తుంది కదా అలాగా. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 5 × 60 minutes / 60. సో 5 × 1 ఈజ్ ఈక్వల్ టు 5 km. ఇప్పుడు దీని యొక్క స్మార్ట్ అప్రోచ్ ఏంటంటే ఫస్ట్ స్పీడ్ యొక్క రేషియో రాసుకున్నాం 5:6. 3 minutes లేట్గా వెళ్తే 7 minutes ఎర్లీకి వెళ్ళినప్పుడు. సో స్పీడ్ రేషియో 5:6 అయినప్పుడు స్పీడ్కి టైం ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అవుతుంది కదా డిస్టెన్స్ ఈక్వల్గా ఉంటే. సో అప్పుడు టైం రేషియో ఎంత అవుద్ది, 6:5 అవుతుంది. ఈ పాయింట్ మనం జాగ్రత్తగా ఇచ్చేసుకోవాలి, ఎందుకంటే స్పీడ్ 5:6 ఉన్నప్పుడు డిస్టెన్స్ సేమ్ ఉంటే టైం రెసిప్రోకల్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ 3 + 7 10 minutes కాబట్టి ఈ టైం యొక్క డిఫరెన్స్ తీసుకుంటాం. ఇక్కడ టైం యొక్క డిఫరెన్స్ ఎంత, 1 part ఈజ్ ఈక్వల్ టు 10 minutes కాబట్టి 6 parts ఈజ్ ఈక్వల్ టు 60 minutes అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, 5 × 60 minutes / 60, లేకపోతే 5 × 1 చేసుకున్న మళ్ళీ ఆన్సర్ 5 km per hour వస్తుంది. 18th question. A, B and C are on a trip by a car. A drives during the first hour at average speed of 50 km per hour. B drives during the next 2 hours at an average speed of 48 km per hour. C drives for the next 3 hours at an average of 52 km per hour. They reached their destination after exactly 6 hours. Their mean speed was. సో ఇక్కడ ఏం అడుగుతున్నారంటే ఏబిసి అనేవాళ్ళు ఒక ట్రిప్కి వెళ్ళారంట కార్లో. సో ఏ ఫస్ట్ అవర్లో 50 km స్పీడ్తో డ్రైవ్ చేశాడు. నెక్స్ట్ బి సెకండ్ థర్డ్ అవర్ అని 48 km per hour స్పీడ్తో డ్రైవ్ చేశాడు. నెక్స్ట్ సి ఆ నెక్స్ట్ 3 hours, 4th, 5th, 6th hours 52 km per hour స్పీడ్లో డ్రైవ్ చేశాడు. సో వాళ్ళ డెస్టినేషన్ వాళ్ళు 6 hours ఎగ్జాక్ట్గా రీచ్ అయిపోయారంట. వాళ్ళ యావరేజ్ స్పీడ్ ఎంత అని అడుగుతున్నారు. సో ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో ఫస్ట్ అవర్ 50 km స్పీడ్, నెక్స్ట్ 2 hours ని కలిపితే 96 km స్పీడ్తో తోలారు. నెక్స్ట్ 3 hours అంటే 52 52 యాడ్ చేస్తే 156 వస్తుంది. సో మొత్తం దీని అంతటిని యాడ్ చేసుకుని టోటల్గా ఎన్ని అవర్స్, 6 hours కాబట్టి 302/6 చేస్తే 51/3 ఇస్తే ఆన్సర్. 19th sum. A long distance runner runs 9 laps of 400-meter track every day. His timings for 4 consecutive days are 88, 96, 89 and 87 respectively. On average, how many meter per minute does the runner cover? సో ఇక్కడ క్వశ్చన్ బ్రేక్ డౌన్ చేద్దాం. ఒక లాంగ్ డిస్టెన్స్ రన్నర్ అనేవాళ్ళు ఒక 400 meters ట్రాక్లో మొత్తం 9 laps పరిగెడతారంట. అంటే ల్యాప్స్ అంటే రౌండ్స్ అని ఇక్కడ అర్థము. సో మొత్తం ఆ 400 meter డిస్టెన్స్ మొత్తం 9 సార్లు చుడతాడు. హిస్ టైమింగ్స్ ఫర్ 4 consecutive days ఆర్ 88, 96, 89, 87. అంటే మొత్తం ఫస్ట్ డే 88 minutes, సెకండ్ డే 96 minutes. సో అలాగా. సో మొత్తం యావరేజ్గా ఎన్ని మీటర్ పర్ మినిట్ ఆ రన్నర్ కవర్ చేస్తారని అడుగుతున్నారు. సో ఇది ఆ 400 lap సర్కిల్ అనుకుంటే
400 meters into 9 laps, మొత్తం 9 సార్లు తిరుగుతాడు కాబట్టి మొత్తం 3600 మీటర్స్ కవర్ చేస్తారు. 3600 మీటర్స్ కవర్ చేస్తే మొత్తం ఎవ్రీడే 88, 96, 89, 87 వీటిలన్నింటినీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 360 వస్తుంది. 360/4 చేస్తే మొత్తం టోటల్గా తను యావరేజ్గా 90 మినిట్స్ పరిగెడతాడు ఎవ్రీడే. సో యావరేజ్గా 90 మినిట్స్ పరిగెడితే ఎవ్రీడే. సో టోటల్ డిస్టెన్స్ ఎంత? 3600 మీటర్స్. టోటల్ యావరేజ్ మినిట్స్ ఎంత? 90 మినిట్స్. సో 3600 meters డివైడెడ్ బై 90 minutes ఈజ్ ఈక్వల్ టు 40 మీటర్ పర్ మినిట్ డిస్టెన్స్తో తను యావరేజ్ డిస్టెన్స్తో తను రోజు ఆ ల్యాబ్స్ని కవర్ చేస్తాడనమాట. ఓకే సో ద 20th sum. An express train traveled at an average speed of 75 km/h, stopping for 5 minutes for every 125 kilometers. అంటే ఒక ట్రైన్ గంటకి 75 కిలోమీటర్ల స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. ఇలాగా ఒక 125 కిలోమీటర్ డిస్టెన్స్ని కవర్ చేశాక అది ఆగి 5 minutes బ్రేక్ తీసుకుని మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. హౌ లాంగ్ did it take to reach its destination 375 kilometers from the starting point? అంటే ఆ ట్రైన్ జర్నీ మొత్తం 375 కిలోమీటర్స్. ఇలాగ 125 కిలోమీటర్స్కి 5 నిమిషాలు ఆపుకుంటూ వెళ్తే ఆ ట్రైన్కి ఎంత టైం పడుద్ది ఆ డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి అని ఇక్కడ క్వశ్చన్. సో ఫస్ట్ ట్రైన్ స్పీడ్ అంత 75 km/h. అండ్ దెన్ నెక్స్ట్ ఫర్ 125 minutes 5 minutes బ్రేక్ ఉంది. అది ఓకే, అది కొంచెం పక్కన పెడదాం. సో టోటల్ డిస్టెన్స్ ఎంత? 375 kilometers. మొత్తం టైం అడుగుతున్నారు ఇక్కడ 375 kilometersని 75 km/h కదా కాబట్టి మనం దాన్ని డివైడ్ చేస్తే టోటల్గా జర్నీ టైం 5 hours వస్తుంది. 5 hours కదా అని 5 hours వేసేయకూడదు. సో నెక్స్ట్ ఇక్కడ ఫర్ 125 kilometersకి 5 minutes బ్రేక్ అని చెప్పాడు. సో ఇలాగా ఇప్పుడు నువ్వు ఒకటి చేయొచ్చు. 375 డివైడెడ్ బై 125 మొత్తం 3 వస్తుంది కదా. 3 into 5 minute బ్రేక్స్ అంటే 3 5-minute బ్రేక్స్ టోటల్గా 5 hours-కి 15 minutes యాడ్ అవుద్ది అనుకుంటావు. కానీ అది కంప్లీట్లీ రాంగ్. ఇక్కడ ఏంటంటే 375 కదా, ఫస్ట్ స్టాప్ 125 దగ్గర ఒకటి ఆగుద్ది, తర్వాత 250 దగ్గర ఇంకోసారి ఆగుద్ది, ఇంకా నెక్స్ట్ 375కి వెళ్ళేటప్పటికి మొత్తం జర్నీ కవర్ అయిపోద్ది కాబట్టి ఇంకా అవసరం లేదు. సో అందుకు టోటల్గా 2 5-minute బ్రేక్స్ తీసుకుంటారు. 2 into 5 10. సో టోటల్ ఒరిజినల్గా 5 hours, ఆ 5 hours 5 hours 10 minutes అవుద్ది అంతే. ఓకే, I walk a certain distance and ride back taking a total time of 37 minutes. I could walk both ways in 55 minutes. How long would it take me to ride in both ways? సో ఫస్ట్ మనం క్వశ్చన్ని బ్రేక్ డౌన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒక పర్సన్ ఒక కొంచెం డిస్టెన్స్ నడవడానికి మళ్ళీ అక్కడి నుంచి అతను రైడ్ బ్యాక్, ఈ రైడ్ బ్యాక్ ఇంపార్టెంట్. రైడ్ బ్యాక్ అంటే ఏ బండి మీద రావడమో లేదా సైకిల్ మీద రావడమో, ఒక సర్టెన్ డిస్టెన్స్ నడిచి ఆ డిస్టెన్స్ నుంచి మళ్ళీ తిరిగి బండి మీద రావడానికి అతనికి 37 minutes పడుతుంది. సో ఇది ఫస్ట్ సినారియో. సో నెక్స్ట్ ఏంటి? ఐ కుడ్ వాక్ బోత్ వేస్ ఇన్ 55 minutes. అంటే నేను అదే సేమ్ డిస్టెన్స్ నడిచి రావడానికి నాకు 55 minutes పడుతుంది అన్నాడు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే హౌ లాంగ్ వుడ్ ఇట్ టేక్ మీ టు రైడ్ ఇన్ బోత్ వేస్. సో నేను బండి మీద వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి సేమ్ బండి మీద రావడానికి నాకు ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నారు ఇక్కడ. సో ఫస్ట్ వాకింగ్ ప్లస్ రైడింగ్ ఈజ్ ఈక్వల్ టు 37 minutes. సో ఫస్ట్ సినారియోలో తను అది డిస్టెన్స్ నడిచి మళ్ళీ అక్కడి నుంచి రైడ్ బ్యాక్ చేసుకుంటూ రావడానికి తనకు 37 minutes పడింది. సెకండ్ సినారియోలో 2 ways వాకింగ్కి తనకు 55 minutes పడింది. అంటే సెకండ్ సినారియోలో మొత్తం నడిచి వచ్చాడు, మొత్తం తనకు 55 minutes పడుతుంది. సో 2ని 55తో కట్ చేస్తే యావరేజ్గా అతనికి ఒక రౌండ్ వెళ్ళడానికి 27.5 minutes పడుతుంది జస్ట్ వాకింగ్కి. సో ఫస్ట్ సినారియోలో ఏంటి? టోటల్ 37 minutes కదా, 37 minutesలో 27.5 minutes వాకింగ్కి వెళ్ళడానికి అతనికి సరిపోయింది. సో ప్లస్ రైడింగ్, సో రైడింగ్కి ఇంకా 37 - 27.5 మొత్తం రైడింగ్కి 9.5 minutes పడుతుంది వన్ వే. అంటే ఫస్ట్ జస్ట్ వెళ్ళి మళ్ళీ బైక్ మీద వచ్చాడు కదా, వాకింగ్ ద్వారా వెళ్ళి బైక్ మీద వచ్చాడు.
సో వాకింగ్ వెళ్ళడానికి అతనికి 27 మినిట్స్, బైక్ మీద రావడానికి అతనికి 9.5 మినిట్స్. సో ఈ 9.5 మినిట్స్ ఏంటి, జస్ట్ వన్ వే మాత్రమే, జస్ట్ ఒక్క సైడే వస్తున్నాడు 9.5 మినిట్స్. సో అప్పుడు 2 వేస్ ఎంత అవుతుంది, 9.5 ప్లస్ 9.5, మొత్తం అతను బండి మీద వెళ్ళి రావడానికి అతనికి 19 మినిట్స్ పడుతుంది. సో ఇక్కడ ఏంటంటే 9.5 తీసుకుని 9.5 ఆన్సర్ అనేసుకుంటాం చాలా టైమ్స్, కానీ జస్ట్ 9.5 ఒక్క దారి నుంచి రావడానికి 9.5 మినిట్స్ పడుతుంది, మళ్ళీ వెళ్ళడానికి కూడా సేమ్ టైం పడుతుంది కదా, అది. సో 19 మినిట్స్. 23rd question. In a flight of 600 kilometers, an aircraft was slowed down due to bad weather. ఒక 600 కిలోమీటర్స్ కవర్ చేయాల్సిన డిస్టెన్స్ ఒక ఫ్లైట్ వెళ్తుంది. సో అది ఆ ఫ్లైట్ అనేది స్లో అయింది బ్యాడ్ వెదర్ వల్ల. ఇట్స్ యావరేజ్ స్పీడ్ ఫర్ ద ట్రిప్ వాజ్ రెడ్యూస్డ్ బై 200 km/h అండ్ ద టైమ్ ఆఫ్ ద ఫ్లైట్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 30 మినిట్స్. సో ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ఫ్లైట్ అనేది 200 km/h తగ్గిపోయింది బ్యాడ్ వెదర్ వల్ల. సో ఆఫ్ కోర్స్ నీకు స్పీడ్ తగ్గడం వల్ల జర్నీ టైం కూడా పెరుగుద్ది కదా, 30 మినిట్స్ ఇంక్రీజ్ అయింది. సో ద డ్యూరేషన్ ఆఫ్ ద ఫ్లైట్ ఈజ్, ఫ్లైట్ యొక్క డ్యూరేషన్ ఎన్ని గంటలు అని అడుగుతున్నారు. సో ఫస్ట్ 1 hour, 2 hours, 3 hours, 4 hours అని అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్కి నార్మల్గా ఫార్ములాస్ వేసుకొని చేస్తే చాలా టైం పడుతుంది. సో దీనికి మనం ఆప్షన్స్ని రూల్ అవుట్ చేసే మెథడ్ ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ 1 hour తీసుకుందాం. 1 hour తీసుకుంటే 600 kilometers 1 hourలో కవర్ చేయాలంటే నువ్వు 600 km/h స్పీడ్తో వెళ్ళాలి. సో స్పీడ్ ఇక్కడ ఇది జస్ట్ ఆప్షన్ ద్వారా తీసుకున్నాం అంతే, జస్ట్ ఎజ్యూమ్ చేసాం. ఆ ఆప్షన్ కరెక్ట్ అయితే కరెక్ట్ అవుద్ది, రాంగ్ అయితే రాంగ్ అవుద్ది. సో 600 km/h స్పీడ్ తీసుకున్నాం, డిస్టెన్స్ 600 kilometers, అది కాన్స్టెంటే. సో రెడ్యూస్డ్ స్పీడ్ ఎంత, 200 km/h. సో మొత్తం 200 km/h రెడ్యూస్ అయిపోతే 600 kmph అప్పుడు 400 kmph అయిపోద్ది. సో 600 kilometers డివైడెడ్ బై 400, 2/3 వస్తుంది. 2/3 అంటే ఎంత, 1.5 hours. సో 1.5 hours అంటే 1 hour ఉన్న ఫ్లైట్ ½ an hour పెరిగింది. సో ఇక్కడ ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోతుంది. 1.5 hour అంటే టోటల్ జర్నీ 1 hour నార్మల్గా ఆ జర్నీ యొక్క ఒరిజినల్ టైం అయితే ½ an hour డిలే వల్ల పెరిగిన టైం. సో ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అయిపోతుంది కాబట్టి పర్వాలేదు. సో అదే 2 hours తీసుకున్నాం అనుకో, 2 hours తీసుకుంటే అప్పుడు స్పీడ్ 300 km/h అయిపోద్ది. అప్పుడు మళ్ళీ మొత్తం నెంబర్స్ అన్నీ మారిపోయి ఆబ్వియస్గా నువ్వు ఒక స్టెప్ వెళ్ళిపోయేసరికి నీకు ఆన్సర్ రాదు. సో ఇది జస్ట్ మనం 1 hour అజంప్షన్ తీసుకున్నాం కాబట్టి మనకి ఈజీ అయిపోయింది. దీనివల్ల ఏంటంటే ప్లస్ అవ్వచ్చు, లేదా ఒక్కోసారి 2-3 ఆప్షన్లు ఎక్స్ట్రా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అది.